నమస్కారం. ఎస్ఆర్‌కే న్యూస్‌కి స్వాగతం. తెలుగు భాష లిపిని అత్యంత సులభంగా ఎలా నేర్చుకోవాలి, ఉపాధ్యాయులు ఎలా నేర్పించాలి అనే అంశంపై బైట్ హరిజన్స్ ఫౌండేషన్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు ఎంకేఎస్ మొహిద్దీన్, రిటైర్డ్ తెలుగు పాస్పోర్ట్ స్కాలర్ ఎస్కే బడే సాహెబ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం అనే ఒక అభిప్రాయం ఉంది. మన తెలుగు వాళ్ళలో కూడా ఉంది. కానీ అది ఒక అపోహ మాత్రమే. నిజంగా తెలుగు అంత కష్టమైతే ఈ గుణింతాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడం కష్టమైతే నా దగ్గర అమెరికన్స్ కేవలం 20 రోజుల్లో 20 గంటల్లో తెలుగు నేర్చుకున్నారు, చదవటం. అలాగే హిందీ వాళ్ళు ఢిల్లీలో 2017 సంవత్సరం మేలో కేవలం 10 రోజుల్లో రోజు 1 గంట చొప్పున తెలుగు చదవటం నేర్చుకున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమే. 3 సంవత్సరాలు తెలుగు నేర్పించాల్సిన అవసరం లేదు స్కూళ్ళల్లో. కేవలం ఒకే ఒక్క విద్యా సంవత్సరంలో హోంవర్క్ కూడా ఇవ్వకుండా అత్యంత సులభంగా తెలుగు నేర్పించవచ్చు. టీచర్లు కష్టపడాల్సిన అవసరం లేదు, విద్యార్థులు కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ కార్యక్రమం చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రోజు రోజుకి తెలుగు బోధన ప్రాథమిక స్థాయిలో దిగజారుతోంది. దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. టీచర్లకి కనుక చెప్పడం సులభంగా చెప్పడం వస్తే తన జీవిత కాలంలో సర్వీస్లో కనీసం 20,000 మంది చదువు చెప్తారు. ఆ రకంగా ఎంతోమందికి మన భాషతో సేవ చేసినట్టు అవుతుంది. అందుకోసమే నేను ఈ బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ వాళ్ళని, మొహిద్దీన్ గారిని నేను కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమం ఇలా చేద్దామంటే వారు ముందుకొచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. ఈ బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం అనమాట. ఈ గత 4 సంవత్సరాల్లో ఎన్నో యాక్టివిటీస్ చేసామన్నమాట. ఎడ్యుకేషన్ని ఎలాగా ప్రోత్సహించాలనే విషయంగా. సో ఈ షేక్ బడే సాహెబ్ గారితో ఈ మధ్య నాకు పరిచయం అంటూ జరిగిందనమాట. తెలుగు లిపిని సులభంగా ఎలా నేర్పించాలి అనే ఒక మంచి టాపిక్ మీద నేను ప్రసంగిస్తాను. మీ యొక్క టీచర్స్ అందరినీ గుంటూరులో పిలిస్తే ఒక మంచి యాక్టివిటీ చేసి ఒక ప్రోగ్రాం పెట్టి అందరికి మనము కొన్ని టిప్స్ ఇద్దాము అనే ఒక సలహా ఇచ్చారండి షేక్ బడే సాహెబ్ గారు. అందువలన ప్రత్యేకంగా అంటే షేక్ బడే సాహెబ్ గారు 77 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఆయన మచిలీపట్నం యొక్క వాస్తవ్యులు అనమాట. కానీ హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. మన ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమం అంటూ జరపడం జరిగిందనమాట. ఇందుట్లో ఆయన చెప్పినటువంటి టిప్స్ ఉన్నాయి, చాలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో ఈ ప్రోగ్రాం ద్వారా మన యొక్క తెలుగు టీచర్స్ కానీ, ప్రైమరీ టీచర్స్కి కానీ తెలుగు భాషను ఏ విధంగా సులభంగా మనం పిల్లలకు నేర్పించాలి అనే ఒక అంశం మీద మనం ఇంకా ముందు చాలా కార్యక్రమం చేయాలని మేము ఆలోచిస్తున్నాము. ఈ రోజున చేసినటువంటి ఈ కార్యక్రమం అది ఫస్ట్ యాక్టివిటీ అనమాట. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు షేక్ బడే సాహెబ్. ఆయన ఇంత టాలెంట్ ఉంది. ఆయన యొక్క టాలెంట్ని ప్రజల వరకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా టీచర్స్ దీనివలన చాలా అంటే లాభం పొందుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఈ రోజున ప్రోగ్రాం విన్న తర్వాత మాకు అర్థమైందండి. సో ఈ కార్యక్రమం ద్వారా మనం ఇంకా ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా మేము బడే సాహెబ్ గారితో డిస్కస్ చేస్తున్నాము. సో యాజ్ అండ్ వెన్ వీ డిసైడ్ ఇమ్మీడియట్లీ విల్ అనౌన్స్ అనమాట. ఈ బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ యొక్క అంటే ఈ మా ఆధ్వర్యంలో మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు జరిపించాలి. మన తెలుగు భాష మనం కాపాడుకోవాలి మన పిల్లలకి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఈ మధ్యన ఒక ఫీవర్ లాగా ఉంది. అఫ్కోర్స్ క్యారియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ తెలుగు కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రాంలు చేస్తే బాగుంటుంది అని మేము ఆలోచిస్తున్నాం.